RTI Live News. Ask for right. వెల్కమ్ టు RTI Live News. పూర్వీకుల కాలం నుండి ఆనవాయితీగా వస్తున్న పండుగలు మానసిక, సామాజిక, శారీరక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయని జిల్లా NCD అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు పేర్కొన్నారు. బూర్నా గ్రామంలో భోగి సంక్రాంతి వేడుకల్లో కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి పాల్గొన్నారు. చిన్నారులు భోగి పిడకలను మంటల్లో వేసి భక్తి శ్రద్ధలతో చూపారు. ఇంటి ముంగిళ్లలో సంక్రాంతి పండుగ సాంప్రదాయాలు ఉట్టిపడేలా మహిళలు రంగులతో ముగ్గులు వేశారు. చిన్న పెద్ద యువత అంతా ఒకరినొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సందడి చేశారు. చిన్నారులు నృత్యాలతో అలరించారు. ప్రతిభ చూపిన వారికి కొనియాడారు. పంటలు బాగా పండి ఇండ్లకు వచ్చే సమయమని సంక్రాంతి పండుగలో ప్రకృతి పూర్వీకులకు ఆరాధిస్తారని నూతనత్వానికి స్వాగతం పలుకుతూ ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుందన్నారు. పండుగలు మానసిక, సామాజిక, శారీరక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని, ఒత్తిడి ఆందోళన నుండి విరామం లభించి ప్రశాంతతను, సానుకూల దృక్పథాన్ని అందిస్తాయన్నారు. సంస్కృతి సాంప్రదాయాలను ప్రోత్సహించి సామాజిక బంధాలను బలోపేతం చేసి మానసిక దృఢత్వాన్ని పెంపొందిస్తాయన్నారు. అలాగే సాంప్రదాయ వంటకాలు ఆరోగ్యకరమని తెలిపారు. మన పండుగ ఆచారాలను భావి తరాలకు అందివ్వడంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ముగ్గు కాసి చూడండి, ముగ్గు కాసి చూస్తుంది. ఓకే, అటు 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 చూడదు. వైగుంది బేబీ వైగుందిలే, ఈ గ్లోబ్ నువ్వే వైగుందిలే. మరియు బూర్జు గ్రామ ప్రజల యొక్క సంక్రాంతి పండుగ సందర్భంగా మన డాక్టర్ జగన్మోహన్ రావు గారు ఈ కార్యక్రమాన్ని, ఈ సాంప్రదాయాలకి ప్రతి సంవత్సరం కూడా జరుపుతున్నటువంటి కార్యక్రమంలో ఈరోజు మనం భాగస్వాములు కావాలి, ప్రజలందరూ భాగస్వాములు అవ్వాలి, ఈ సాంప్రదాయాలు కాబోయే తరాలకు కూడా పంచిపెట్టాలని ఆలోచించుతూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరి పార్వతీపురం మన్యం జిల్లా సీతనార మండలం బూర్జు గ్రామంలో మేము ప్రతి సంవత్సరం కూడా మరి ఆనవాయితీగా ఈ భోగి సంక్రాంతి సంబరాలు చేయడం జరుగుతుంది. అలాగించి పండగని సందడి చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మనకి పంటలు బాగా పండి ఇంటికి వచ్చే సమయము. ఈ సందర్భం మనకేంటంటే మన ప్రకృతిని, మన పూర్వీకుల్ని ఆరాధించడం జరుగుతుంది పండగ సందర్భంగా. మరి పండగలు అనేది మన ప్రజల్లో కూడా స్నేహపూర్వక వాతావరణాన్ని నెలకొల్పడానికి ఎంతగా దోహదపడతాయి. అలాగే కూడా ఈ రంగురంగుల ముగ్గులు వేయడం జరిగింది. మరి ప్రతి ఇంటి దగ్గర ఉన్న ముగ్గులు కూడా ఉదయం అందరూ కూడా మేము వీక్షించడం జరిగింది. బాగా ఎవరైతే ఈ సాంప్రదాయాలు, సంక్రాంతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా ఆచారాన్ని గుర్తు చేసే విధంగా ముగ్గులు ఎవరైతే బాగా వేశారో వాళ్ళకి ప్రతిభకి తగ్గ ప్రోత్సహించడం కూడా జరుగుతుంది. అలాగే చిన్నారులు కూడా చక్కగా నృత్యం చేశారు అవుతుంది. అదే మన సాంప్రదాయ వంటకాల్లో కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆ దృష్టిని మనకి ఈ పిండి వంటలు అనేది కూడా మనకి ఎంతగానో దోహదపడతాయి. సో ఆ విధంగా మరి పండగ సందడిని అందరు కూడా కలిసికట్టుగా చేసుకుని అందరూ సమైక్యతని, సమన్వయాన్ని పెంపొందించుకునేందుకు, సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకునేందుకు కూడా ఈ పండుగలు ఎంతగానో దోహదపడతాయి. ముఖ్యంగా గ్రామాలు, మన పల్లెటూళ్ళు ఇందుకు మరింత నిరసనంగా దారితీస్తాయి. సో మరి నేను కూడా ప్రతి పండగకి కూడా
మా స్వగ్రామం వచ్చి తీర్థాన్ని ఖచ్చితంగా ఏ పండుగైనా స్వగ్రామం వచ్చి గ్రామస్తులతో చిన్నలతో కలిసి సరదాగా అందరూ గడపడం నాకు కూడా అలవాటు. మరి ఈ విధంగా ఈ భావితరాలకి ప్రస్తుతం జనరేషన్ కూడా ఇవి నేర్చుకోవాలి. ఎందుకంటే ఇది ప్రస్తుతం టెక్నాలజీ సాంకేతికత కూడిన జీవన విధానం ఎక్కువైపోయింది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రాచీన కాలం చూస్తున్న ఆచారాలు అనేది భావితరాలకు అందించడంలో మరి ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకొని భాగస్వాములు కానీ ఆరోగ్యకరమైన సమాజాన్ని రూపుదిద్దంలో ఉండాలని కోరుకుంటూ బూచ గ్రామస్తులందరికీ నమస్కారం. మరి ఇక్కడ మన బూచ గ్రామంలో కన్నుల విందుగా జరుగుతున్నాయి. ఇక్కడ చూడండి, ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మా బూచ గ్రామంలో ఈ సువర్ణముఖి నదీ తీరాన చాలా కన్నుల విందుగా జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ఇక్కడ చిన్ననాటి స్నేహితులు, పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు, పెద్దలు, చిన్న పెద్ద యువత అందరూ కూడా ఇక్కడ చేరి ఒక స్నేహపూర్వకమైన వాతావరణం ఏర్పడడం జరిగింది. మరి ఈ విధంగా పండుగ అనేది సామాజిక బంధాన్ని అలాగే కుటుంబ బంధాన్ని కూడా బలోపేతం చేయడానికి ఎంతగానో దోహదపడతాయి. ఖచ్చితంగా ఇప్పుడు ఈ యొక్క పూర్వకాలం నుంచి వచ్చిన ఆచార సంస్కృతి సాంప్రదాయాలు ఖచ్చితంగా సాంప్రదాయ పండుగలు జరపాలంటేనే పల్లెటూరులే జరిగింది. ఈ సంక్రాంతి వచ్చేసరికి పల్లెటూరుకి చేరుకుంటారు. మరి ఆ సంక్రాంతి సందర్భంగా ఇక్కడికి అనేక సంవత్సరాల కార్యక్రమాలు మన గ్రామ పెద్దలు అలాగే యువత అందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఇంటి ముందు కూడా సంక్రాంతి సంస్కృతి ఉట్టిపడేలాగా రంగురంగుల ముగ్గులు వేయడం జరిగింది. వాళ్ళు కూడా ప్రోత్సహించడం జరిగింది. ఇంటి వంటలు ఇప్పుడు ఎంతో ఆరోగ్యానికి కూడా మంచిదే. మన సాంప్రదాయాల్లో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ మన తెలియజేసే ఆవశ్యకత ఉంది. ఆ విధంగా అందరూ కూడా సమాజంలో చేరి అందరూ కలిసి ఒక ఏర్పరచుకొని సమాజం అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ హ్యాపీ కనుమ.